ఏ రోగము నేను టచ్ చేయలేదు, ఏ వ్యాధి నేను టచ్ చేయలేదు, ఏ బలహీనత నేను టచ్ చేయలేదు, ఏ సమస్య నిన్ను గట్టిగా చెప్పాలి, పక్క వాళ్ళు చెప్పాలి, టచ్ చేయలేదు. చెప్పాలి, టచ్ చేయలేదు. హల్లెలూయా. ఎవరో తెలుసా, మేఘము నీ దగ్గరకు వస్తే ఏ సమస్య నేను టచ్ చేయలేదు. గుండెల నిండా ఎంత బాధ ఉన్నా సమస్య నేను టచ్ చేయలేదు. గుండెల నిండా అవమానాలున్నా ఏ సమస్య నేను టచ్ చేయలేదు. ఎందుకో తెలుసా, నీకు సమస్యకి మధ్యలో మన ప్రభువు అయిన దేవుడు నిలబడి ఉన్నాడు. గట్టిగా గట్టిగా చెప్పాలి, కొడుతూ గట్టిగా గట్టిగా మన మధ్యలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నిన్నెవరు టచ్ చేయలేరు, నిన్నెవరు తాకలేరు. నిన్ను తాకటం ఎవరికి సాధ్యమైంది కాదు. ఎందుకో తెలుసా, నువ్వు గుండెల్లో చేసిన ప్రార్థన ఒక మేఘముగా దేవుడు మార్చాడు. ఆ మేఘమే శత్రువుని దగ్గర రానివ్వకుండా అడ్డుగా నిలబడి ఉన్నాడు. ప్రార్థన చేస్తే శత్రుని దగ్గరికి రాడు, ప్రార్థన చేయకపోతే శత్రువుని దగ్గరికి. ఏం చేస్తే మంచిది? ఇప్పుడు ఏ ప్రార్థన చేస్తే మంచిది? చెప్పాలి చెప్పాలి చెప్పండి, ఎలా చేయాలి? బాగా గుండెల మీద చేయ చెప్పండి, గుండె లోతుల్లోంచి ఇలా చెప్పండి. గుండెలు పిండేసి, గుండెలను నలిపేసి, మనసు నలిగిపోయి, మాట్లాడలేదు ఒక కృంగిపోయి చేసిన ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, శత్రువుని టచ్ అయినవద్దు, శత్రువుని టచ్ అయినవద్దు. ఇప్పుడు కానానీయులు ఏమయ్యారు తెలుసా? ఒకప్పుడు ఐగుప్తీయులు, ఈజిప్టియన్స్ ప్రపంచంలో అందరికన్నా ధనవంతులు. ఒకప్పుడు ఈజిప్టియన్స్ ప్రపంచంలో అందరికన్నా తెలివైన వాళ్ళు, ప్రపంచంలో అందరికన్నా జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరంటే ఈజిప్టియన్స్. ప్రపంచంలో అందరికన్నా అందగత్తులు, అందమైన వాళ్ళు ఈజిప్టియన్స్. ఇది చరిత్ర చెప్తుంది. అందుకే ఈజిప్ట్లో ఎవరు కట్టలేని ఎత్తైన పిరమిడ్లు ఆ ఎడారిలో కట్టగలిగారు. ఎలా కట్టారు ఇప్పటికి ఎవరికి తెలియదు. వాళ్ళ వైద్య శాస్త్రం ఎంత గొప్పదంటే, చచ్చిపోయిన శవం కూడా కుళ్ళు కొంపు కట్టకుండా వేల సంవత్సరాల నుంచి అలాగే మమ్మీలుగా ఉండే టెక్నాలజీ ప్రపంచంలో ఎవరికి లేదు. ఎవరికొని తెలుసా? అంటే చచ్చిపోయిన వాళ్ళని కూడా బతికించడం అంటే బతికినట్లు ఉంచిన, అర్థం కాలేదా నా డైలాగ్? బ్రతికినట్లుగా ఉంచిన టెక్నాలజీ ఎవరిది? ఎత్తైన పిరమిడ్లు కట్టిన టెక్నాలజీ ఎవరిది? ఇప్పుడు కూడా సెంట్లు, ప్రపంచంలో మంచి మంచి సెంట్లన్నీ డెవలప్మెంట్ చేసి ఆ ఫాగ్ సెంట్లు, ఈ సెంట్లు, ఆ సెంట్లు మనం కొట్టేసుకొని కట్టేస్తుంది సార్. అంత గాలే, ఆ గాలంత వీళ్ళదేనండి. స్తోత్రం కలుగునుగా, ప్రైజ్ ద లార్డ్. సెంట్లన్నీ వాళ్ళే, అందమంతా వాళ్ళది, జ్ఞానమంతా వాళ్ళది. కానీ ఇప్పుడు ఈజిప్ట్ చరిత్ర చూడండి, కూలబడిపోయింది కదా దేవుని దూత. ఏం తీసేసింది అయ్యగారు? కూలబడిపోయింది కదండి. జ్ఞానం కూలబడిపోయింది, ఘనత కూలబడిపోయింది, అందం కూలబడిపోయింది, వాళ్ళ యొక్క సామర్థ్యం అంతా కూలబడిపోయింది. ఇప్పుడు ఇతర దేశాల వైపు చెయ్యి చాపే ఈజిప్ట్గా మిగిలిపోయింది. వీళ్ళున్నారే ఇశ్రాయేలీలు, అమెరికన్స్కి తలలాంటి వాళ్ళు ఇశ్రాయేలీలు. ప్రపంచాన్ని కూడా శాసించగలిగే స్థానం ఎవరిదో తెలుసా? ఇశ్రాయేలుది. ఎవరికి తెలియని గొప్ప టెక్నాలజీ అంతా ఇప్పుడు ఎవరిదో చెప్పండి? అందరూ కలిసి ర్యాకెట్లు వేస్తుంటే ఒకేసారి 1200 ర్యాకెట్లు వేసిన ఐరన్ డ్రోమ్ లాంటిదో దాన్ని సృష్టించుకుని ర్యాకెట్ వాళ్ళ మీద పడనివ్వకుండా చేసుకోగలిగిన గొప్ప టెక్నాలజీ ఎవరికి వచ్చింది తెలుసండి? అరే గట్టిగా చెప్పాలి, మనదే అనండి. సపోజ్ గట్టిగా చెప్ప, మనదే అనండి. గట్టిగా మాట్లాడట్లేదు. ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా తలసరి ఆదాయం సంపాదించేది ఎవరో తెలుసండి? వెరీ గుడ్ అండి. వాళ్ళు ఇంక మీకు మైక్ అక్కర్లేదండి, స్తోత్రం కలుగుండు గాక. తలసరి ఆదాయం ఎక్కువ ఉండేది ఎవరు చెప్పండి? ఇప్పుడు టెక్నాలజీ ఎత్తైన బిల్డింగ్లు కట్టే టెక్నాలజీ ఎవరో తెలుసండి? నీ చేతుల్లో సెల్ ఫోన్లో ఫేస్బుక్ ఎవరిదో తెలుసా? యూదులదే. వాట్సాప్ ఎవరిదో తెలుసా? యూదులదే. నీ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా అప్పు కావాలంటే అమెరికా కూడా అప్పు ఇచ్చుకునే బ్లాక్ డాట్ అనే కంపెనీ ఉందండి. మన ఇండియా ఏంటండి, అన్ని దేశాలు చివరికి అమెరికా కూడా గత 2-3 సంవత్సరాల్లో దానికి అప్పులు పాలైపోయి ఆర్థిక సంచులు కూలిపోతే అది కూడా ఎవరి దగ్గరికి వెళ్ళింది తెలుసండి? బ్లాక్ డాట్ అనే కంపెనీ దగ్గరికి వెళ్ళింది. మన భారతదేశం యొక్క జీడిపి ఎంత ఉందో, మన భారతదేశ జీడిపి 35 జీడిపి ఉంటే ఆ కంపెనీకి ఉన్న జీడిపి 50 జీడిపి ఉన్నదండి. స్తోత్రం కలుగునుగాక. అంటే మన ఇండియాలో ఉన్న అందరూ సొమ్ము కన్నా
ఇంకో అందులో హాఫ్ రెట్లు ఎవరి దగ్గర ఉందంటే ఒకే ఒక కంపెనీ దగ్గర ఉంది. ఆ కంపెనీకి CEO, కంపెనీకి ఓనర్, మేనేజర్, ఆ కంపెనీని నిర్వహించేదంతా ఎవరో తెలుసండి? ఒక ఇశ్రాయేలుడని, ఒక యూదుడండి. హల్లెలూయా. గట్టిగా చెప్పరేంటి? గట్టిగా ఆమేన్. హల్లెలూయా. అతని పేరు ఒక గులాబీ రంగు ఉంటుంది చూడు. గులాబీ రంగుని ఏమంటారు ఇంగ్లీష్లో? రోజు కాదు, పింక్. అతని పేరు పింక్ అండి. స్తోత్రం కలుగుండగాక. ఆ పింక్ చేతిలో కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయండి. అతను మొత్తం బ్యాంక్, మనం చూడండి అప్పుడప్పుడు ఏదో కాయిన్స్ వస్తుంటే, బిట్ కాయిన్స్ ఉంటుంది సార్. ఆ బిట్ అంటే అమెరికా డబ్బుకి, ఇండియా డబ్బుకి, అన్ని డబ్బుకి పోటీగా బిట్ కాయిన్స్ను కూడా సృష్టించినటువంటి సృష్టికర్త అండి అతడండి. అతని ద్వారా ప్రపంచం అంతా ఇప్పుడు ఎవరి చేతిలో ఉందంటే, అటువంటి వాళ్ళు ఒక 15 కుటుంబాలు ఉన్నాయండి. ప్రపంచం అంతా వీళ్ళ చేతుల్లోనే ఉంది. అందులో అత్యధికులు ఎవరో తెలుసండి? యూదులండి. చెయ్యెత్తి గట్టిగా ఆమేన్ అని చెప్దామా? ఇప్పుడు చెప్పండి, టెక్నాలజీ ఇప్పుడు ఈజిప్టియన్సేదా, ఒకప్పుడు భయంతో, వేదనతో, గుండె పగిలేలాగా ఏడ్చిన ఇశ్రాయేలీలదా? గట్టిగా ఆడపట్లేదు. ఇశ్రాయేలీలకు ముందు 2-3 డైలాగులు చెప్పాను నేను మీకు. ఆ డైలాగులు చెప్పాలి మీరు. అరే మీరు ఎవరు వినలేదా? ఈజిప్టులదా, గుండె పగిలి శ్రమలు బాధ అనుభవించిన ఇశ్రాయేలీలదా? మీరు చెప్పండి ఇప్పుడు. హిట్లర్ చేత బాధపడి ప్రపంచంలో మనకి చెదిరిపోయి, ఇల్లు లేక, వాకిలు లేక, దేశం లేక, ఉద్యోగం లేక, దేశాలు పట్టి తిరిగిన ఇశ్రాయేల్ ఇప్పుడు ప్రపంచానికి తలమానికంగా దేవుడు మార్చేశాడు. చప్పట్లు కొడుతూ గట్టిగా అనుకున్నాడు. గట్టిగా. ఇప్పుడు మీకు ఈ సత్యంగా నీకు అర్థమైతే, దేవుడు నిన్ను ఎందుకు నలుపుతున్నాడో నీకు అర్థమవుతుంది. దేవుడు నిన్ను ఎందుకు విరుస్తున్నాడో నీకు అర్థమవుతుంది. దేవుడు ఎందుకు నీ కుటుంబానికి ఇల్లు ఇవ్వలేదో, నీ బిడ్డకి ఎందుకు పెళ్లి చేయలేదో, నీ కుటుంబంలో ఎందుకు ఉద్యోగం రాలేదో, ఎందుకు నిన్ను అందరూ అవమానిస్తున్నారు, ఎందుకు నిందిస్తున్నారు, ఎందుకు కన్నీరు కార్చేలా దేవుడు చేస్తున్నాడు. ఈ కన్నీరు దేవుడు చూడలేదా? నా దుఃఖాన్ని దేవుడు వినట్లేదా? నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదా? నాకే ఎందుకు దుఃఖము? పూజలు చేసేవాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, నామకార్థ భక్తి చేసేవాళ్ళు బ్యాంకులో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, ఇంత భక్తి చేస్తున్నానే, రేయింబావులు ఉపవాసాలు కన్నీరు కారుస్తున్నానే, నాకే ఎందుకు అనుకుంటున్నావు తెలుసా చెల్లాయి? నిన్ను నా దేవుడు ప్రపంచానికి తలమానికంగా దేవుడు మార్చడానికి దేవుడు చేయబోతున్నాడు. సౌందర్య సియోనుగా మార్చడానికి దేవుడు చేయబోతున్నాడు. నమ్మకం కలిగితే చప్పట్లు కొడుతూ దేవుడిని కనపరుద్దాం. ఈ లాస్ట్ మాట నీకు అర్థం అవ్వకపోతే, నేను చెప్పిన ప్రసంగమే విలువే ఉండదు. నేను చెప్పిన మాట నీకు ఎంతమందికి అర్థమైందో? మనం నలగటం ఇష్టమా కాదా? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, అతనిని నలగగొట్టుట యెహోవాకు ఇష్టమాయను. అందరూ ఈ డైలాగ్ యేసునామములో చెప్పుదుముగాక. చెప్పండి, అతనిని నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయను. మరలా చెప్పండి, అతనిని నలగొట్టుట. అరే బాగా చెప్పట్లేదు మీరు, అనుకోండి, గట్టిగా చెప్పండి. అతన్ని నలగొట్టుట. ఇలా అతను నలగొట్టుట. అదే నలిపక్క, అదే అల్లము ఎల్లుల్లిపై పెట్టి ఏం చేస్తాం చెప్పండి? నలుపుతాం. నలిపినప్పుడు ఏమవుతుంది? టేస్ట్ వస్తుంది. యాలక్కాయ ఎత్తే టేస్ట్ వస్తుందా? యాలక్కాయని దంచడం అంతేనా? దంచితే టేస్ట్ వస్తుందా? మసాలాగా ఎత్తే బాగుంటుందా? మసాలాని దంచితే బాగుంటుందా? ఓకే, బాగా చెప్పట్లేదు. గోధుమలు కింద వండుకుంటే బాగుంటుందా? గోధుమలు దంచి రొట్టెగా చేస్తే బాగుంటుందా? ఓకే, ఇప్పుడు దంచండి. అతన్ని దంచుట. అరే బాగా చెప్పట్లేదు అక్క, చెయ్యి పెట్టక్క. అతన్ని దంచుట, నలగొట్టుట యెహోవాకు ఏం చెప్పండి? ఓకే, ఒక డైలాగ్ మీరు చెప్పాలి. ఈ మాట చెప్పారు, మరోసారి చెప్పండి మీకు అర్థమయ్యేటట్లుగా. మరోసారి చెప్పాలి. చెయ్యెత్తి మరి చెప్పాలి. ఎవరు అతను? నేను చెప్పనా ఎవరు అతనో తెలుసా? ఈ ప్రపంచంలో దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అతనే ఆ యేసు. ఎవరి ప్రపంచంలో అందరికన్నా ఇష్టమైన వ్యక్తి ఎవడైనా ఉన్నాడో అతనే ఆ యేసు. ఇప్పుడు ఈ మాటను ఎలా చెప్తున్నాను? దేవునికి బాగా 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 ఇష్టమైన వ్యక్తిని
నలగగొట్టుట ఆయనకి ఇష్టమాయెను. అరే ఎంత మంచిగా చెప్పారండి. హల్లెలూయానండి. అంతేనా స్ట్రాంగ్గా చెప్పటం? మీకు ఏం అర్థమైంది ఇప్పుడు చెప్పండి. ఎవరిని అతను అంటే ఎవరు చెప్పండి? యేసు అనే దానికన్నా మరో మాట చెప్పండి. దేవునికి ఇష్టమైన వాణ్ణి నలగొట్టుట దేవునికి. ఓ హల్లెలూయా. నువ్వు నలగొట్ట